మంచిర్యాలలో భారత కార్మిక సంఘాల సమీక్ష జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ వర్క్ సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేయాలని సమావేశం తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డి అరుణ కేజీబీవీ వర్క్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు మాట్లాడుతూ కేజీబీవీలో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ కు కనీస వేతనాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు చేయాలి. అదేవిధంగా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన వర్కర్ కు 20 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అప్పటికి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని అన్నారు. మా ప్రభుత్వం వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం నుండి వాళ్ళకి 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, మోడల్ స్కూళ్లలో వేసే వాళ్లకు అదే విధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వకపోగా కనీసం కేజీబీవీలలో వర్క్ చేసే వర్కర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ లేదు. అదేవిధంగా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదు. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఉట్టి చేతుల ఇంటికి పంపించే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మేము వాళ్లకు గౌరవ వేతనం ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జీతాలు నెల నెలకు రావాలి. 26,000 జీతం అమలు చేయాలి.